రెస్టారెంట్ స్టైల్ పాలక్ స్వీట్ కార్న్ మసాలా కర్రీ ఇంట్లోనే చాలా ఈజీగా హెల్తీగా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి. సీక్రెట్ టిప్స్ అన్నీ మీతో షేర్ చేస్తున్నానండి. ఈ పాలక్ స్వీట్ కార్న్ కర్రీని రైస్తో అయినా, రోటీతో అయినా, దోశలతో అయినా, నాన్తో అయినా, తందూరి రోటీ దేంతో తిన్నా చాలా చాలా బాగుంటుందండి. జీరా రైస్, బగారా రైస్తో కూడా చాలా చాలా బాగుంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు దివ్యామృతం. అందరికీ నమస్కారం. ముందుగా ఒక ప్యాన్ వేడి పెట్టి దానిలో మస్టర్డ్ ఆయిల్ వేస్తున్నానండి. మీకు మస్టర్డ్ ఆయిల్ ఫ్లేవర్ నచ్చకపోతే మీరు రెగ్యులర్ ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. 1 స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి. వేసి కాస్త ఫ్రై చేస్తున్నానండి. ఇక్కడ నేను ఆయిల్ని ముందుగా తగ్గించి వాడుతున్నాను, కానీ ఎండ్ వరకు చూడండి, ఒక సర్ప్రైజ్ ఉందండి. ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒకటి మీడియం సైజ్ ఆనియన్ని కట్ చేసుకున్నానండి, అది వేస్తున్నానండి. అది వేసి కాస్త ఫ్రై చేసుకుందామండి. మరీ బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదు, కాస్త ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ పచ్చిమిర్చి కూడా ఒక 3 సన్నగా ఇలా కట్ చేసుకున్నానండి, పొడవుగా. టొమాటో కూడా ఒక 2 తీసుకున్నానండి. పండిన టొమాటోస్ ఒక 2 తీసుకున్నాను. కొంతమంది పాలక్ స్వీట్ కార్న్ కర్రీలో టొమాటోస్ లేకుండా చేస్తారు, కొంతమంది వేసుకొని చేస్తారండి. అది వాళ్ళ ప్రిఫరెన్స్, వాళ్ళ చాయిస్ అండి. టొమాటో కూడా వేస్తే మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేస్తున్నానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కాస్త ఫ్రై చేసుకుందామండి. ఇక్కడ 1 స్పూన్ కారపొడి వేస్తున్నాను. పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి కొద్దిగా చూసుకొని అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలండి. ఇంగువ కాస్త వేస్తున్నాను. ఇవి వేసి కాస్త కలుపుకుందామండి. వానలు పడుతూ క్లౌడీగా ఉన్న ఈ వెదర్కి మంచి రోటీతో ఈ మసాలా కర్రీ చాలా బాగుంటుందండి. టేస్టీగా 10 మినిట్స్లో అయిపోతుంది. మంచి సూప్స్ అయినా, ఇలాంటి కర్రీస్ రోటీతో వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుందండి ఈ వెదర్కి. ఇప్పుడు స్వీట్ కార్న్ గింజలండి, నేను మొక్కజొన్న కంకి నుంచి నేను డైరెక్ట్గా ఒలుచుకున్నానండి, ఫ్రోజన్ కాదు. వీలైనంత ఫ్రెష్గా తింటే బెటర్ అండి. మనము వెజిటేబుల్స్ ఫ్రోజన్ వాటికన్నా ఫ్రెష్ వెజిటేబుల్సే బాగుంటాయి టేస్ట్. ఇక్కడ కాస్త సాల్ట్ వేసుకొని మొక్కజొన్న గింజలు మెత్తగా ఉడికే వరకు కుక్ చేసుకుందామండి. ఇక్కడ పాలాకులు, సోంపు ఆకులు కూడా టెర్రస్ గార్డెన్లో పెంచుతున్నానండి. ఇక్కడ పాలాకులు కింద ఇంకొన్ని సోంపు ఆకులు కూడా ఉన్నాయండి. ఇవి 2 వేసి మనం మిక్సీ జార్లో ప్యూరీ చేసుకోవాలండి. ఇది వేసినప్పుడు కూడా ఆ వేడికి ఆకులు నల్లగా అయిపోతాయి కాబట్టి ఇక్కడ ఒక మంచి యూస్ఫుల్ టిప్ అండి. ఐస్ క్యూబ్స్ కొన్ని వేసి ప్యూరీ చేసుకుంటే అవి మంచి గ్రీన్ కలర్ అలాగే రీటైన్ అవుతుందండి. నేను మిక్సీ జార్లో ఒక 3-4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసానండి. ఆ క్లిప్ మిస్ అయింది. మీరు మిక్సీ జార్లో అయినా వేసుకోవచ్చు, సన్నగా చాప్ చేసి కర్రీలో అయినా వెల్లుల్లిపాయలు వేసుకోవచ్చండి. నేను మిక్సీ జార్లోనే 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేశానండి. ఇక్కడ చూసారు కదండి, మన ప్యూరీ రెడీ అయింది. అది కర్రీలో యాడ్ చేస్తున్నానండి. మొక్కజొన్న గింజలు కూడా చక్కగా ఉడికిపోయాయి కాబట్టి ఈ పేస్ట్ని ఇక్కడ వేసి ఇప్పుడు దీంతో పాటు మొక్కజొన్న గింజలు కూడా కుక్ అవ్వాలండి. ఇక్కడ కాస్త హోమ్ మేడ్ గరం మసాలా వేస్తున్నానండి. గరం మసాలా వేసి చక్కగా కలుపుకొని ఇప్పుడు మిక్సీ కడిగిన వాటర్ కూడా దీనిలో యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు గ్రేవీ చాలా థిక్గా ఉంది కదండి. మనం ప్యూరీ చేసిన మిక్సీ జార్లో వాటర్ వేసి ఆ కడిగిన వాటర్ కూడా ఈ కర్రీలో వేస్తున్నానండి. ఇంకా ఆకు ప్యూరీ వేసాక మనం మూత పెట్టకుండా కుక్ చేయాలండి. మూత పెడితే మాత్రం ఈ గ్రీన్ కలర్ అంతా పోయి పోషకాలన్నీ కూడా పోతాయి. అలాగే బ్లాక్ కలర్లోకి టర్న్ అయిపోతుందండి కర్రీ అనేది. మంచి బ్రైట్ గ్రీన్ కాస్త బ్లాక్గా మారిపోతుంది. ఇక్కడ పాలాకుకి 2 బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నాయండి. ఒకటేమో వెల్లుల్లిపాయలు, ఇంకొకటి జాజికాయ అండి. పాలాకు ఎక్కడ వేసినా కూడా ఎక్కువ వెల్లుల్లి, జాజికాయ పొడి వేస్తే మాత్రం రుచి ఇంకా పెరుగుతుందండి. తప్పకుండా ఈ 2 స్కిప్ చేయకుండా
వీలైనంత వెల్లుల్లిపాయలు, జాజికాయ పొడి కొద్దిగా వేస్తే సరిపోతుందండి. జాజికాయ పొడి మరీ ఎక్కువ వేస్తే అది డామినేటింగ్గా ఉంటుందండి ఫ్లేవర్ అనేది, కాబట్టి కాస్త వేస్తే సరిపోతుందండి. ఇప్పుడు రుచికి చెక్ చేసుకొని సాల్ట్ అవసరమైతే వేసుకోవచ్చండి. పాలాకు ఎక్కడ వేసినా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలండి, పాలాకులో న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది. పాలాకు ఏ ఐటమ్స్ చేస్తున్నా ముందే సాల్ట్ ఎక్కువ వేసేయకుండా లాస్ట్లో అడ్జస్ట్ చేసుకోవడం బెటర్ అండి. ఎందుకంటే దీంట్లో న్యాచురల్గా సాల్ట్ ఉంటుంది కాబట్టి మనం కాస్త సాల్ట్ వేస్తే ఎక్కువ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఇక్కడ గ్రేవీని మనము మంచి థిక్నెస్ రావడం కోసం 1 స్పూన్ పుట్నాల పప్పు పొడి వేస్తున్నానండి నేను. పుట్నాల పప్పు పొడి ఇలాగే వేస్తే ఉండలు వచ్చేస్తాయి కాబట్టి కాస్త వాటర్ వేసి డైల్యూట్ చేసుకొని ఈ గ్రేవీలో వేస్తే చాలా మంచి కర్రీ అయితే రెడీ అవుతుందండి. ఈ పుట్నాల పప్పు పొడి వేయకుండా మనం గ్రేవీ చేసుకుంటే కొద్దిగా వాటరీగా ఉంటుందండి, ఎందుకంటే ఓన్లీ ఆకుల పేస్ట్ ప్యూరీ మాత్రమే ఉంది కాబట్టి. కానీ మనం ఈ పొడి వేసామంటే వాటర్లో కలిపి చాలా బాగుంటుందండి గ్రేవీ, మంచి థిక్నెస్ వస్తుంది, రుచిగా కూడా ఉంటుందండి. ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి. పుట్నాల పప్పు అయితే మనకు ఆల్రెడీ రోస్టెడ్ కాబట్టి పచ్చివాసన అనేది ఉండదండి. ఒక 2 minutes కుక్ చేస్తే సరిపోతుందండి. పుట్నాల పప్పు పొడి వాటర్లో డైల్యూట్ చేసి వేసాక కాస్త కలుపుతూ ఉండాలండి, ఉండలు రాకుండా ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఈ టిప్ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మన మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదండి, వెయిట్ చేయండి. ఇక్కడ మన కర్రీ రెడీ అయిపోయింది. నేను స్టవ్ కూడా స్విచ్ ఆఫ్ చేశానండి. ఇక్కడ ఒక పెద్ద స్పూన్ గీ తీసుకొని ఎండ్లో యాడ్ చేస్తున్నానండి. మీ దగ్గర బటర్ ఉన్నా కూడా వేసుకోవచ్చండి. ఇది ఎండ్లో ఇలా వేయడం వల్ల చాలా చాలా మంచి రుచి అయితే వస్తుందండి. రోటీతో అయినా, చపాతీలతో, జీరా రైస్తో అయినా, బగారా రైస్తో అయినా తింటుంటే చాలా చాలా బాగుంటుందండి. తప్పకుండా యాడ్ చేయండి. కాస్త కసూరి మేతిని కూడా డ్రై రోస్ట్ చేసుకొని చేత్తో ఇలా నలిపి లాస్ట్లో వేస్తే చాలా బాగుంటుందండి, రుచిగా ఉంటుంది. కసూరి మేతి కూడా కంపల్సరీ యాడ్ చేయాలండి ఈ పాలక్ స్వీట్ కార్న్ కర్రీకి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. రెసిపీ ట్రై చేశాక మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి. మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ దివ్యామృతం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక హెల్దీ రెసిపీతో, ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుంటానండి. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.